హలో హాయ్ అండి నమస్తే మనం వచ్చేసి ఇప్పుడైతే ప్రజెంట్ ఈ ప్రదేశం వచ్చేసి కర్ణాటక ఏరియాలో ఉన్నాము. ఇది వచ్చేసి సిరుగుంప తాలూకా బళ్ళారి జిల్లా. ఇది వచ్చేసి రారావి గ్రామము. అయితే మీ పేరున వీరేష్. అయితే మీరు వచ్చేసి వీళ్ళైతే వచ్చేసి ఏదైతే మన జేటీ అగ్రిటెక్ ప్రొడక్ట్స్ గురించి మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ చూస్తూ ఉంటారు. అయితే వీళ్ళు మొదటిసారిగా ఈ సంవత్సరం ఏదైతే మన యూట్యూబ్ ఛానల్స్లో చూడడం ఈ పత్తిని పోయినసారి ఎట్లా జరిగింది మీకు పరిస్థితి? ఈ మందులు అంటే ఈ సంవత్సరం కొట్టారు కానీ గత సంవత్సరంలో ఎట్లా ఉండేది మీ పరిస్థితి? ఇంత ఉండనా అంత జిగి వచ్చి ఎకరానికి 3 క్వింటాలు వచ్చారు. ఎకరాకి 3 క్వింటాలు అంటే ఏ విధమైన పరిస్థితులు? ఎక్కువ స్ప్రేలు ఎన్ని చేసేవాళ్ళు? ఫ్రై ఎక్కువ చేసాం. ఎన్ని రోజుల పంటలు ఇవి? ఇప్పుడు 40 రోజుల పంటలు. అదే పోయిన సంవత్సరం ఈ 40 రోజుల పంటలకు ఎంత చేసింటారు? 3 సార్లు చేసింటాం. 3 సార్లు చేసుకున్నారు. అయితే ఈ సంవత్సరం మొదటి స్ప్రే ఏం చేసుకున్నారు? జేటీ స్టార్. రెండవ స్ప్రే లైకా కొట్టారు. ఎన్ని ఎకరాలు సాగు అన్నారు మీరు? ఇది 12 ఎకరాలు. ఈయనైతే 12 ఎకరాలు సాగు చేస్తున్నాడు. అయితే మనం ప్రజెంట్ ఉన్న తోట 2 ఎకరాల తోట. అయితే అక్కడ కొద్దిగా ఉంది. అయితే మనం ప్రజెంట్ రోడ్ సైడ్ లో ఉంది, దగ్గరలో ఉంది అన్నట్టు. అక్కడ ఏదైతే ఉందో వేరే చోట పొలాలు ఇంకా బాగున్నాయంట అవి. అయితే మనం అక్కడికి వెళ్ళడానికి రోడ్డు పరిస్థితి కొంచెం బాగాలేనందున మనం ఇక్కడే వీడియో తీయడం అయితే జరుగుతూ ఉంది. అయితే దీని రిజల్ట్ పూర్తిగా చెప్పండి అన్న. జేటీ స్టార్ మొదటి స్ప్రే అన్నారు. దీన్ని కొట్టక ముందు మీ తోటల పరిస్థితి ఏంటి? సన్నగా ఉండనా, అంత ఎర్రగా ఉండే జిగి అంత ఉండాను. జిగి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక అట్లాంటివి కూడా ఉండేనా? ఓకే. ఇప్పుడు మరి దీన్ని కొట్టిన తర్వాత బాగా వచ్చింది. ఎన్ని రోజులకి మళ్ళీ లైకా కొట్టుకున్నారు మీరు? 15 రోజులకు కొట్టాను. దీన్ని కొట్టిన 15 రోజుల వరకు నిలబడింది. అది చూడండి, మనం వీడియోలో కూడా చెప్తా ఉంటాము. ఏదైతే రైతన్నలకి మినిమం ఒక మందు కొడితే 10 నుంచి 15 రోజులు అంటాం. కానీ మీకు కూడా అదే విధంగా 15 రోజులు నిలబడింది. 15 రోజుల వరకు. ఓకే. అది చూడండి, ఇప్పుడు మన రైతన్న చెప్తున్నది కూడా వింటున్నారు కదా. 15 డేస్ వరకు వర్క్ చేయడం అయితే జరిగింది. అందులో ఈ నల్లరేగడి భూములు కాబట్టి ఎప్పుడైతే తేమ శాతం తక్కువగా, ఇప్పుడు ఆరదు తొందరగా పొలం. అయితే ఎర్ర నెలలో అయితే మినిమం 10 రోజుల్లో కొట్టమంటారులే. కానీ ఈ నల్లరేగడికి వచ్చేసరికి మినిమం మేము చెప్తే 15 రోజులే, కానీ 20 రోజులు కొట్టకపోయినా నిలబడేటట్లు ఉంటుంది. ఏమంటావు నేను చెప్పినది కరెక్టేనా? గట్టి చెప్పండి. కరెక్టేనా? నిలబడుతుంది 20 రోజులైనా. మరి దీనిది ఏం పరిస్థితి? లైక్ అది కూడా బాగా పనిచేసిందా? ఇది ఎన్ని రోజులు అయింది కొట్టి? అది 3 రోజులు అయింది. జస్ట్ 3 రోజులు అయింది. ఇదైతే 3 రోజులు అయిందంట. దీని గురించి మనం ఎలాగో మన డీటెయిల్స్ చెప్పాలంటే కనీసం ఒక 6 రోజులు 7 రోజులను గడిస్తే కూడా చెప్పలేం. కాబట్టి ఓన్లీ జేటీ స్టార్ గురించి. జేటీ స్టార్కి వచ్చిన పరిస్థితి ఇదండి. ఒకసారి ఇట్లా రానా. ఇప్పుడు జేటీ స్టార్ కొట్టడం వల్ల చూడండి, ఇప్పుడు ఎక్కడైతే మొక్క ఉందో ఎన్ని కొమ్మలు ఉన్నాయి చూడండి. 1 2 3 4 5. ఎక్కడ చూసినా పంగలు. ఏ చెట్టు అన్నా చూసుకోండి మీరు. బ్రాంచెస్ ఎక్కువ. ఏ మొక్కను చూసుకున్నా బ్రాంచెస్ అధికంగా వస్తున్నాయి. ఏందన్నా దీన్ని కొట్టిన తర్వాతనే వచ్చిందా మామూలుగా బ్రాంచెస్? దీన్ని కొట్టిన తర్వాతనే ఇప్పుడు 3 రోజుల కింద అంటే లైకా కొట్టినారు. 15 రోజుల వరకు ఎటువంటి దోమ గానీ నల్లి గానీ ఏమైనా చూసారా? ఏమీ లేదు. మీరు మీ తోటి రైతన్నలకు చెప్తున్నాను సైడ్ గానీ అందరికి చెప్తున్నారా? నిజం చెప్పండి. ఎన్ని ఎకరాల వరకు ఇప్పించుంటారు ఇప్పుడు? చెప్పినాను. అందరూ చెప్తున్నాను. పక్కన మా చిన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను. మీ ఊర్లో ఎవరైనా వాడుతున్నారా? ఇంకా వాడుతున్నారా? వాళ్ళది ఎట్లా ఉంది రిజల్ట్? వాళ్ళది కూడా బాగుంది. బాగుంది. వాళ్ళు ముందరే కొట్టినారు, ఇంకా బాగుంది. ముందే కొట్టినారు, ఇంకా బాగుంది. వాళ్ళది బాగుంది. ఓకే. వాళ్ళ స్టేజ్ లో ఎన్ని రోజుల తోటలు ఇప్పుడు? వాళ్ళు 50 రోజులు ఉంటుంది. 50 రోజుల తోటలు. అయితే ఇప్పుడు అయ్యప్పనా, ఇప్పుడు మన దగ్గర శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఏదైతే షాప్ ఉందో ఆదోనిలో, ఆయన డీలర్ కూడా ఉన్నారు. కాబట్టి ఆయన మాటల్లో ఈయన దగ్గర మన యాక్చువల్ కంటే ఈ రైతు ఒక గ్రామంలో, కానీ ఈయన దగ్గర పలు గ్రామాల నుంచి వస్తారు. ఒక్కొక్క రైతు ఒక విధంగా వస్తాడు సమస్యలు. అయితే ఈయన దగ్గర తెలుసుకుందామండి ఏంటనేది. చెప్పండి అన్న ఒకసారి. అన్న రిజల్ట్ బాగుందన్న. 45 రోజులు క్రాప్ ఇది. ఓకే. కానీ ఈ టైం కల్లా 3 సార్లు స్ప్రే కావాలి. అవును. లేదు 2 సార్లు స్ప్రే కావాలి. అన్న చేసి ఒకే స్ప్రే అయింది ఇప్పటి వరకు. ఒకటే స్ప్రే 45 రోజుల పంట. ఓన్లీ లైక్ కొట్టే 3 డేస్ 3 రోజులు అయింది. 3 రోజులు. కానీ నేను చూసిన గమనిస్తే ఎంచైపోయింది. అసలు జిగి లేదు, పచ్చదమ్లా పేనేవంక అసలు ఏమేమి లేదు. అసలు గ్రోత్ కానీ సైడ్ కొమ్మలు కొత్త లాకులు. అవును, చెప్పండి. కొత్త లాకులు కానీ కాపుకొని దగ్గర కాపు. ఓకే. అయితే మీ దగ్గరకు వచ్చే ఫార్మర్స్ చాలా మంది ఫుల్ ముదురుకుపోయి వచ్చింటారు, రకరకాల సమస్యలతో వచ్చింటారు. కానీ వాళ్ళకి ఇచ్చింటారు మీరు బలవంతంగా కూడా. ఒక్కొక్క రైతుకి ఎందుకంటే అందరికి తెలిసి ఉండదు, వీడియోలు చూసిన వాళ్ళు అందరు ఉండరు. తెలియని రైతు కూడా ఇచ్చింటారు. వాళ్ళు ఎట్లా చెప్తున్నారు ఫీడ్బ్యాక్? అందరు హ్యాపీ, అందరు బాగున్న రిజల్ట్. కొట్టిన ఫార్మర్ మళ్ళీ 2వ 3వ సారి ఇప్పుడు ఆయన అనేది నిజమేనా? సార్లు కొడతారు. నిజం చెప్పండి.
నిజం బాగుంది. ఆల్రెడీ లైకే కొట్టాడు, మళ్ళీ లైకే కొడతా అంటే నేను వద్దు సూపర్ 33 కొత్త బ్రాండ్ వచ్చిందని మరి కొట్టి వద్దు, మళ్ళీ వేరే బ్రాండ్ మంది ఏదైతే జేటీ అగ్రిటెక్ లోనే సూపర్ 33 అనేది కూడా ఉందండి. అది ఈయన షాప్ లో మాత్రమే దొరుకుతుంది. సూపర్ 33 కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆయన దగ్గర కూడా అది అంటే దాని రిజల్ట్ ఎలా ఉంది, ఇచ్చేసారా? అందరు బాగుంది. ఓకే ఓకే. అయితే ఇప్పుడు వీళ్ళు కూడా తీసుకున్నారని చెప్పారు మీరు. తీసుకున్నాడు, జేటీ స్టార్ తీసుకున్నాడు, లైకా 3 రోజులు అయింది కొట్టి, మళ్ళా ముందుగానే సూపర్ 33 కూడా తెచ్చుకోవడం జరిగింది తోట. అదే ఇప్పుడైతే మన కంపెనీ ఎంప్లాయీ కూడా ఇది ఏదైతే ఉందో జేటీ అగ్రిటెక్ లోనే కంపెనీ ఎంప్లాయీగా అయితే ఈ నెలలోనే ఈయన రావడం అయితే జరిగింది. మీరు ఇప్పుడు దాదాపు అంటే ఒక 10 days వరకు అయింది వర్క్ చేయబట్టి. 10 days నుంచి మీరు ఆల్రెడీ ఫీల్డ్ క్రాప్ లో తిరుగుతూ ఉంటారు. 4 గ్రామాల నుంచి అన్ని ఏరియాలు కవర్ చేసుకుంటారు. ఆదోన్ సరౌండింగ్ అయితేనే, కర్ణాటక ఏరియాలో అయితేనే. ఎట్లా ఉన్నాయి మైక్ పట్టుకోండి ఒకసారి. చాలా బాగుంది సార్ రిజల్ట్ అయితే మనకి. ఫస్ట్ రౌండ్ గానీ జేటీ స్టార్ గానీ లైకా గానీ ఈ 2 చూసినాం సార్ మేము. కొన్ని వేరే విలేజ్ లో చూసినాను. రైతు కూడా చాలా రిజల్ట్ బాగుందని చెప్పడం అయితే జరిగింది సార్. సైడ్ కొమ్ములు గానీ, దగ్గర కాపు గానీ, పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, జిగి ఇలాంటివి ఏమి రావట్లేదు, మంచిగా పనిచేసిన అని రైతు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు షాప్ దగ్గర కూర్చున్నా లేదంటే మాట్లాడండి, మీరు షాప్ దగ్గర కూర్చున్నా లేదా ఫీల్డ్ కు పోయినా ఫీడ్బ్యాక్ ఫార్మర్స్ నుంచి ఒక్క ఫార్మర్ అన్న ఏమైనా చెడుగా చెప్పడం కానీ ఏం లేదు? ఏం జరగలేదు సార్ ఇప్పటిదాకా. కొత్తగా వచ్చినారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. కొత్తగా వచ్చినారు కాబట్టి కొంతమంది నేను కలిసిన రైతులు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. మీకు ఇచ్చిన జేటీ స్టార్ బాగా పనిచేసింది, సెకండ్ రౌండ్ ఏది కొట్టాలో కూడా అడుగుతున్నారు సార్ రైతులు. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సార్. రెండో రౌండ్ లో లైకా కొట్టుకోండి, మంచి రిజల్ట్ ఉందని చెప్పినాం సార్, చెప్పడం జరిగింది. ఇప్పుడు లైకా కొడితే జేటీ స్టార్ కొట్టొచ్చు, జేటీ స్టార్ కొడితే లైకా కొట్టొచ్చు, నో ప్రాబ్లం, దానికి ఏం లేదు. ఫీడ్బ్యాక్ అయితే బాగుంది కదా, అయితే మంచి రిజల్ట్ ఉందని చెప్పారు సార్. మంచి రిజల్ట్ రైతు కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాడు సార్. హ్యాపీగానే ఫీల్ అవుతున్నారా? ఎటువంటి రోగాలు లేకుండా చెట్టు చాలా బాగా నీట్ గా. ఏమేమి పోతున్నాయి దానికి? పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, జిగి మొత్తం పోయి చెట్టు బాగా ఆరోగ్యంగా మొక్క రావడం జరిగింది. మీరు పోయిన ప్రతి చోట అక్కడే వస్తుంది అట్లా? మంచి రిజల్ట్ ఉంది సార్. ఓకే. రైతు ద్వారా తెలుసుకున్నాం సార్. రైతు ద్వారానే అందరూ ఫీడ్బ్యాక్ అయితే బాగుంది, మంచి రిజల్ట్ అని చెప్పారు సార్. ఏమంటారు అన్న ఇప్పుడు ఆయన చెప్పేది? బాగుందని కొట్టుకోవచ్చు, బాగుందంటున్నారు. అదండి, మనం ఇప్పుడు ఏదైతే రైతన్నను అడిగినామో, డీలర్ని అడిగినామో, అలానే ఎంప్లాయీని కూడా అడిగినాము. వాళ్ళ రివ్యూ అనేది కాదు, ఏ రైతన్నైనా ఇప్పుడు ఈయన 12 ఎకరాలకి ధైర్యంతో గత సంవత్సరం ఏమేమి మందులు వాడినారన్న మామూలుగా మీరు వాడి ఉంటారు కదా, ఐడియా ఉందేమన్నా? అసెటాపు, మనకడ పాసు, ఇది వేరే వాడేమో. ఈ సంవత్సరం ఎట్లా తెలుసుకున్నారు మరి దీన్ని? ఇది ఫోన్ లో చూసుకుని అది చూడండి, ఫోన్ లో చూసి నమ్మకంతో వచ్చి తీసుకొచ్చుకున్నాడు, ధైర్యంగా కొట్టేశాడు. డైరెక్ట్ 12 ఎకరాలకే తెచ్చుకున్నావా? 12 ఎకరాలు. అది ఇప్పుడు ఈయన 12 ఎకరాలు తెచ్చుకున్నారు. మీరైతే ఎవరైతే రైతులు ఉన్నారో తెచ్చుకునే వాళ్ళు 1 ఎకరం కానీ తెచ్చుకొని వాడుకొని చూడండి. ఎందుకంటే ముందు మిరపక వాడినాడు మన మందులు బాగుంది అనుకో, పత్తికి యూట్యూబ్ లో చూసి మళ్ళీ వచ్చాడు మన దగ్గర. అంటే మిరపలో కూడా వాడినారు? ఏమేమి వాడినారు? ఫోన్ అప్పుడు ఇది సఫారీ, ఇది అలెక్సా 5G, బజుకా వాడినారు. బాగుంది. ఎట్లా ఉన్నాయి రిజల్ట్? బాగుంది. ఓకే. అదే నమ్మకం పైన. ఎన్నిసార్లు కొట్టింటారు ఆ ప్రొడక్ట్లు పోయినసారి? 2 సార్లు కొట్టాను. 2 సార్లు కొట్టినా. బాగుందా? ఓకే. అదండి, గత సంవత్సరంలో కూడా మన యూట్యూబ్ లో చూసి రైతన్నలు అయితే స్ప్రే చేశాడు. ఈయన స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ కూడా బాగుంది. అలానే కాటన్ లో కూడా బాగున్నాయి. మనం దీని గురించి ఏంటంటే మినిమం నల్లరేగల్లో 15 నుంచి 20 రోజులు కూడా నిలబడగలదు అన్నట్టు మనకైతే ఈ భూమిలో ఎక్కడైనా చూసుకోండి, ఏ చెట్టు చూసుకున్నా, ఏ మొక్క చూసుకున్నా కూడా చాలా నీట్గా ఉంది అసలు. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందన్న కరెక్ట్ గా? 45 రోజులా 50 రోజులా? 45 రోజులు. 45 రోజుల తోట కంటే జస్ట్ ఒక స్ప్రేనే చేసినాడు ఈయన. జస్ట్ 3 రోజులు అంటే దాదాపు అంటే 45 రోజులు అంటే ఒక 42 రోజుల టైం వరకు ఎటువంటి స్ప్రే చేయకుండా నిలబెట్టుకున్నాడంటే చాలా బాగున్నట్లే. ఇక దీన్ని అయితే 10 మందికి చెప్పొచ్చు కదా? ఓకే. అదండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.